కానీ ఆయన మీద లేడు. అదేమంటే రావణ్ అనే అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. చూడు, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యూట్యూబర్ రావణ్ కు వైసీపీ చీఫ్ జగన్ సపోర్ట్ గా నిలిచారు. రావణ్ కు సపోర్ట్ గా ట్వీట్ చేశారు. వక్రీకరించి ఒక తప్పుడు కేసు పెట్టారు. తప్పుడు కేసు రావణ్ మీద. ఇవాళ రావణ్ పేరు మీద, కృష్ణ రావణ్ పేరు మీద మీరు చేస్తున్నటువంటి తప్పుడు పని. గొడ్డలి మర్చిపోతుందేమో, అది దాని గుణం. కానీ చెట్టు మర్చిపోదు, అది దాని గాయం. ఏపీలో గొడ్డల పార్టీ ఎప్పుడూ 2-4 ధోరణేనండి. నిన్నటి వరకు రావణ్ జోసఫ్ ప్రశ్నవాడు, మావోడు, మా దళితుడు, అది ఇది అని నానా రకాలుగా వెనకేసుకొచ్చారు అని ఫ్యాన్స్, పెద్ద పెద్ద నాయకులు కూడా ఆయన చెప్పుకొని న్యాయ సహాయం కూడా చేస్తామని చెప్పి తిరిగారు. ఏకంగా హిందూ వ్యతిరేకి అని జగన్కు కూడా మద్దతుగా నిలబడడం జరిగింది. అలాంటిది అతను దేశద్రోహానికి పాల్పడ్డాడని, సనాతన ధర్మాన్ని కించపరిచాడని ఎప్పుడు పబ్లిక్లో బాగా పీక్ లెవెల్లో టాక్ పోయిందో, ఎందరో యువకుల జీవితాలను, యువతుల జీవితాలతో ఆడుకున్నాడని తెలియగానే అతని ఫోన్లో ఉన్నటువంటి సీక్రెట్ వీడియో బయటపడగానే అతనికి మాకు సంబంధం లేదు, వాడికి సంబంధం లేదు, మాకు సంబంధమే లేదని చెప్పేసి అంబటి, కొడాలి నాని, పేర్ని నాని అన్నప్పటికీ న్యాయ సహాయం కోసం మన లాయర్ గారు, వైసీపీ లాయర్ గారు, ఆయన పేరు పొన్నవోలు ఇవాళ కూడా కోర్టుకు వెళ్ళి ఆయనకి న్యాయ సహాయం అందించారండి. న్యాయ సహాయం చేశారు. మొత్తానికి అది ఏమైందో తెలియదు, కానీ మొత్తానికి ఈ గొడ్డల పార్టీ అవకాశవాదాన్ని జనం చీకొడుతూ ఉన్నారండి. మరి ఈ విషయంలో మన పేటిఎమ్స్ ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.